హలో అండి. ఎండలు బాగా స్టార్ట్ అయిపోయాయి, ఎక్కువైపోయాయి కదా. ఎప్పుడు టిఫిన్లు రొటీన్ లైఫ్ అయిపోతుంది కదా. టిఫిన్లు చేయడం అలా కాకుండా ఒకసారి సద్దన్నంతో మనం పెరుగన్నం తయారు చేస్తే నైట్ అన్నం చేసుకుంటే మిగిలిపోతుంది కదా. అది వచ్చేసి ఫస్ట్ ఒక మట్టి గిన్నెలో అయితే చాలా మంచిదండి హెల్త్కి. లేని వాళ్ళు స్టీల్ గిన్నెలను పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ మట్టి గిన్నెలో వచ్చేసి మనం ఉడకబెట్టిన అన్నం మిగిలిపోయింది కదా, అన్నం వేసేసి మనం కొన్ని పాలు పోయాలన్నమాట. కొద్దిగా పాలు వేసేసినాక తోడుకి ఎంత పెరిగి వేస్తామో అంత పెరిగి వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెరిగి వేసేసుకొని ఈ పాలు ముందే కాంచి చల్లారపెట్టి బాగా చల్లగా ఉండే పాలైనా చాలండి, ఈజీగా పెరిగిపోతుంది. గోరువెచ్చని పాలు అవన్నీ ఏం అవసరం లేదు. ఇలా పెరిగి వేసుకున్నాక బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంతమంది ఇప్పుడు తయారు చేసేటప్పుడు ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే అయినా మనం తినేటప్పుడు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఒక ఉల్లిపాయను తొక్కు తీసేసి 4 భాగాలుగా కట్ చేసేసుకొని అందులో ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. అక్కడక్కడ ఉల్లిపాయలు పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి 2 పచ్చిమిర్చిని ఒక్కొక్క పచ్చిమిర్చి 2 భాగాలుగా చేసేసుకొని పచ్చిమిర్చి కూడా అక్కడక్కడ ఒక్కోటి టేస్ట్ అనమాట. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టడం వల్ల మనకు పిల్లలకి టేస్ట్ బాగుంటుంది. ఈ పాలతో పెరుగు తోడు వేసి మనం అన్నంలోనే బాగా నానబెట్టేస్తున్నాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా చక్కగా అందుతుంది పిల్లలకి. ఈ సమ్మర్కి ఈ భోజనం పెట్టి చూడండి, ఇదే టిఫిన్ లాగా ఇవ్వండి. చాలా అంటే చాలా ఇమ్యూనిటీగా చాలా హెల్తీగా ఉంటారు. ఇలా వేసిన తర్వాత పైన ఇంకా కొద్దిగా మనం అన్నం మునిగేలాగా పాలు వేసేసుకోవాలి. పాల మీగలున్న వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని నైట్ 9:30, 10కి అలా పెట్టేసామంటే మార్నింగ్ 7:30, 8:30 లోపల తినేస్తే దీని టేస్ట్ ఒక్క రేంజ్లో వేరే లెవెల్ అనమాట. తినే వాళ్ళకే దీని టేస్ట్ తెలుస్తుంది అంటారు కదా, సో ఇలా వాళ్ళకే తెలుస్తుంది అనమాట. చూసారు కదా, నేను వేసేటప్పుడు పాలన్నీ పైకి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మొత్తం రైస్ అంతా పీడ్చేసింది బాగా. ఇప్పుడు పిల్లలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి ఎంత థిక్గా అయిపోయిందో, మొత్తము పాలు పెరుగు అన్నీ కలిసిపోయి బాగా తోడు అయిపోయి పెరుగన్నము గట్టిగా తయారైపోయింది అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ సపరేట్ పక్కన తీసేసేసుకోవాలి. నేను నైట్ ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు తినేటప్పుడు కొద్దిగా వాటర్ కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసి కొద్దిగా లూజుగా, అంటే మనం తినేటప్పుడు గొంతు పడకుండా కొద్దిగా లూజుగా చేసుకునే దానికి అనేసి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ సపరేట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎండలకి ఎప్పుడు ఆయిల్ ఫుడ్డే లేకుండా ఇలా మీ పిల్లలకి మంచి మన పాతకాలపు పద్ధతిలో మనము మన అమ్మలు తినే ఫుడ్ పెడితే ఎంత హెల్త్కి ఎంత మంచిది చెప్పండి. చాలామంది ఇలా పెడుతున్నారు. ఇంకా తెలియని వాళ్ళు, ఇంకా పెట్టని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి పిల్లలకి ఈ రైస్ తినిపించండి. చాలా ఇమ్యూనిటీ పవరే కాదు, చాలా హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా, రైస్ మొత్తము బాగా పాలు ఆ పెరుగు మొత్తం పీల్చేసింది. ఎక్కడే కానీ మనకు ఒక్క రవ్వ కూడా పాలచుక్క కానీ పెరుగు అనేది కనిపించట్లేదు అనమాట. అంత బాగా కలిసిపోయింది. సో ఇప్పుడు మనం అలాగే తింటే గొంతు పట్టుకుంటుంది అంటారు కదా పెద్దలు. సో అందుకోసం అనేసి ఇందులో కొద్దిగా వాటర్ ఉప్పు యాడ్ చేసుకొని మీకు టేస్ట్ని బట్టి ఉప్పు వేసేసుకొని కొద్దిగా జారుడుగా చేసేసుకొని ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి నంజుకుంటూ ఆ పెరుగన్నం తింటే వేరే లెవెల్ అండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు తినే వాళ్ళకే దీని టేస్ట్ తెలుస్తుంది అనేసి మా ఇంట్లో మా పిల్లలకి అలవాటు చేశాను. మీరు ఇప్పుడు నుంచి మీ పిల్లలకి అలవాటు చేయాలనుకుంటే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.